తనకు ఓటు వేయలేదని ఓడిపోయిన కాంగ్రెస్ మద్దతురాలి భర్త బాధిత మహిళపై దాడికి పాల్పడ్డాడు. వనపర్తి జిల్లాలో ఈ ఘటన చోటు చేసుకుంది. చిన్నంబావి మండలం అయ్యావారిపల్లిలో లక్ష్మి అనే మహిళపై ఓడిపోయిన సర్పంచ్ అభ్యర్థి మద్దమ్మ భర్త తిరుపతయ్య దాడికి పాల్పడ్డాడు. తన భార్యకు ఓటు వేయలేదని బాధితురాలిని దూషించాడు. తిరుపతయ్య వ్యవహారంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బాధితురాలు లక్ష్మిని కొల్లాపూర్ ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. తిరుపతయ్యపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే అతన్ని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు. తిరుపతయ్య వచ్చి నన్ను గోడవిన నిలబడిందని ఎక్కి కిందికి దొబ్బిండు. దొబ్బి ఓటు వేయాలని పొద్దున వాళ్ళ ఆడళ్ళు వచ్చి వాళ్ళ అక్క వాళ్ళ భార్య వచ్చి ఇంటికాడ అడుస్తున్నారు. ఓటు వేయలే, దీని తంతం అది ఇది అని. తంతం అంటే తంతాలు ఎవరికి వేసినాం, ఓటు వేసినది ఏం చూసారా మీరు అని నేను అన్నాక వేయలే కొట్టనీకి వచ్చింది. పొద్దున కూలి వెళ్ళిపోయిన సార్ ఇప్పుడు మళ్ళీ వచ్చి మా మామ తిరుపతయ్య ఓటు వేయలే నాకు అని కొట్టిండు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నుంచి వచ్చి నన్ను కొట్టిండు. ఓటు వేయలేదని మహిళపై సర్పంచ్ అభ్యర్థి భర్త దాడి చేశాడు. వనపర్తి జిల్లా అయ్యావారిపల్లిలో ఈ ఘటన చోటు చేసుకుంది. మరింత ఇన్ఫర్మేషన్ మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, స్థానిక గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఓటు వేయలేదని కాంగ్రెస్ మద్దతుదారైన తిరుపతి ఓ మహిళ సామాన్య పేద మహిళను ఇంట్లోకి వెళ్లి చొరబడి తీవ్రంగా దాడి చేసిన సంఘటన వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం అయ్యవారిపల్లిలో చేస్తుందని చెప్పవచ్చు. దీనికి సంబంధించి గాయపడిన మహిళను ఇప్పటికే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందింది. దీనిపై గ్రామస్తులు కూడా ఫిర్యాదు చేశారు. మొన్న జరిగిన స్థానిక సర్పంచ్ ఎన్నికల్లో తన భార్యకు ఓటు వేయలేదని గ్రామానికి చెందిన లక్ష్మి అనే మహిళపై ఆమె భర్త తిరుపతి అయితే దాడి చేయడం అక్కడ కలకలం సృష్టిందని చెప్పవచ్చు. ముఖ్యంగా బీఆర్ఎస్ మద్దతురాలు పద్మావతికి ఓటు వేశారని ఆయన అక్కకు వెళ్ళగచ్చారు. ఈ మహిళతో పాటు గ్రామంలోని పలువురు యువకులపై కూడా అతను చీవాట్లు పెట్టినట్టు, నేను డబ్బులు ఇచ్చాను నాకు ఇవ్వాలని డిమాండ్ చేసినట్టు కూడా మనకు తెలుస్తున్నది. ఈ నేపథ్యంలో లక్ష్మిపై దాడి చేయడం అయితే చాలా భారంగా భావిస్తున్నారు. దానికి సంబంధించిన కుల సంఘాలు కూడా ఈ రోజు పోలీసులకు ఒకటే అక్కడ ఫిర్యాదు కూడా చేసిన సంఘటన తెలుస్తుంది. ఈ నేపథ్యంలో ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా ప్రాంతాలలో కాంగ్రెస్ అభ్యర్థులకు మద్దతుదారులు ఎక్కడైతే ఓడిపోయారో వాళ్ళు కొద్దిగా రాక్షసంగానే ప్రవర్తిస్తున్నారని చెప్పవచ్చు. ఓటు వేయవారిపై నిలదీయడం, తాము డబ్బులు పంచాము చివరికి దానికి ఇవ్వాలని డిమాండ్ చేయడం, దీంతో పాటు ఇలాంటి సంఘటనలు అంటే దాడి చేయడం కూడా చోటు చేసుకుంటున్నారని చెప్పవచ్చు. దీనికి సంబంధించి ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా చాలా మంది ఇలాంటి పరిస్థితులు ఎదుర్కొన్న సంఘటన కూడా కనిపిస్తుంది. కానీ ముఖ్యంగా అయ్యవారిపల్లిలో చోటు చేస్తున్న సంఘటన మాత్రం ఇంట్లోకి వెళ్లి భర్త ముందరనే ఇంట్లోకి వెళ్లి ఆ మహిళనని చూడకుండా దారుణంగా దాడి చేయడం అయితే ఇక్కడ కొద్దిగా చాలా ఉద్రిక్తత నెలకొందని చెప్తే దీనికి సంబంధించి ఇప్పుడు కూడా గ్రామస్తులు ఆ తిరుపతిను పట్టుకొని ఖచ్చితంగా శిక్షించాలి, కేసు నమోదు చేయాలని కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.